అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాదంపై సిపి సజ్జనార్ పర్యవేక్షిస్తున్నారు. దట్టమైన పొగతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. భవనంలో ఇద్దరు కార్మికులు, ఇద్దరు పిల్లలు, మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. రోబో ఫైర్ మిషన్ ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 9 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పుతున్నారు. నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్ లో అగ్ని ప్రమాదంపై సిపి సజ్జనార్ పర్యవేక్షిస్తున్నారు. దట్టమైన పొగతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది. భవనంలో ఇద్దరు పిల్లలు, ఇద్దరు కార్మికులు, మహిళలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక రోబో ఫైర్ మిషన్ ద్వారా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 9 ఫైర్ ఇంజన్లు మంటలు ఆర్పుతున్నాయి. ज्यादा है। मैं जब से यहाँ लग रहा था मैं छोड़ने के चले पूरा फर्नीचर को लगता है కిందనే వాచ్మెన్ పిల్లలు వాళ్ళకి చూడడానికి ఇంకో వైర్ వాళ్ళు కూడా కిందనే ఉన్నారు. వాచ్మెన్ ఆమె కూడా ఉంది ముసలిది కిందనే. అలా కింద సడన్ గా తగిలిపోయింది. ఇప్పుడే అయింది, ఒక 1/2 అవర్ అవుతుంది. నలుగురు మున్సిపల్ వాళ్ళు అధికారులకు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా గానీ ఇంతవరకు చర్యలు తీసుకోవట్లేదు. దాని మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి పోయినట్టే ఫైర్ ఇంజిన్ తొందరగా మీకు అగ్ని ఆర్పేస్తుండే, కానీ ఇప్పటి వరకు చాలా పొగమంచులు వస్తున్నాయంటే ఫైర్ ఇంజన్ పోలేకపోవడానికి కారణం ఉంది. ఒకటే ఫైర్ ఇంజన్ అక్కడికి వెళ్ళి పోవాలి, మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ రావాలంటే ఇబ్బంది ఉంది. ఇటకెళ్ళి ఈ రేకులు లేకపోయినుంటే ఇప్పుడు ఇంకో ఫైర్ ఇంజన్ ఇటకెళ్ళి ఆర్పుతుండే. ఈ రేకులు ప్రతి బిల్డింగ్లకు ఈ సిటీల మొత్తంలో మున్సిపల్ వాళ్ళు కంపల్సరీ పైసలు తీసుకొని ప్రతి బిల్డింగ్ ఇట్లాంటి పర్మిషన్లు ఇస్తున్నారు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, లోకల్ కార్పొరేటర్ కంప్లైంట్ చేసినా వాళ్ళు పోయినా గానీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. వీళ్ళు పైసలు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, నాంపల్లిలోని ఫర్నిచర్ షాప్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. సిచ్యువేషన్ ఏంటి అక్కడ? ప్రస్తుతం ఉదయం నుంచి చెలరేగుతున్నటువంటి మంటలు మాత్రం కంట్రోల్లోకి వచ్చాయి. కానీ దట్టమైనటువంటి పొగ పూర్తిగా అల్లుకొని ఉండి ఉండడంతో కొంత సహాయక చర్యలకు ఇబ్బంది అవుతున్నట్టు మాత్రం పోలీసులు చెప్తా ఉన్నారు. నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కూడా అక్కడికి చేరుకొని ఈ ఫర్నిచర్ భవనం అగ్ని ప్రమాద ఘటనలో ఇద్దరు చిన్నారులు ఆ సెల్లార్ లో ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది చిక్కుకొని ఉన్నారు అనే పలు వార్త కట్టి ప్రత్యక్షంగా అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలను వీక్షించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అక్కడికి చేరుకొని ఈ కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని రోబోటిక్ కెమెరాస్, రోబోటిక్ మెషిన్స్ ద్వారా కొన్ని ఫైర్ టెండర్స్ కి సంబంధించినటువంటి ల్యాడర్ ని ఉపయోగించి పై భాగంలో గానీ ఇంకా కింది ఫ్లోర్ లో గానీ మొత్తం సెల్లార్ లో గానీ ఇంకేమైనా చిక్కుకొని సహాయక చర్యల కోసం ఎదురు చూస్తా ఉన్నారంటూ కూడా రోబోటిక్ కెమెరాలను లోపలికి పంపి దాని ద్వారా పూర్తి స్థాయిలో 360 డిగ్రీస్ ద్వారా పర్యవేక్షిస్తా ఉన్నారు. ఏదైతే ఉదయం నుంచి సెక్యూరిటీ సిబ్బందికి చెందినటువంటి కుటుంబం మిస్ అయింది, దాంట్లో ఒక వృద్ధురాలు, ఇంటి యజమాని, దాంట్లో ఇద్దరు పిల్లలు చిక్కుకొని ఉండవచ్చు అనే దానిపై కూడా ఉదయం నుంచి కథనాలు ప్రసారం అవుతా ఉన్నాయి. కాబట్టి నిజంగానే వాళ్ళు ఆ రూమ్ లోనే ఉండిపోయారా, స్ట్రక్ అయిపోయి ఉన్నారా, నిజంగానే ఈ ఫైర్ వచ్చినటువంటి వెంటనే వాళ్ళు తలదాచుకునేందుకు లోపలికి వెళ్లిన తర్వాతనే ఈ ఘటన జరిగింది అనే దానిపై కూడా అధికారులు పూర్తిగా పరిశీలన చేపడుతా ఉన్నారు. మొత్తం 9 అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకొని ఈ బట్టల షాప్, ఫర్నిచర్ షాప్ లో అంటుకున్నటువంటి మంటలని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకొచ్చారు. కానీ పొగమంచు విస్తృతంగా ఇంకాస్త ఈ ఫర్నిచర్ దుకాణం నుంచి వెలువడతా ఉంది కాబట్టి అది కూడా కంట్రోల్లోకి వస్తే ఇంకెవరైనా భవనంలో చిక్కుకొని ఉన్నారంటూ కూడా ఈజీగా విజిబుల్ ద్వారా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఇంకా కుటుంబం అక్కడే ఉందా, ఏ స్థితిలో ఉన్నారు, క్షేమంగానే ఉన్నారా లేదా ఏమైనా తీవ్ర గాయాలతో ఉన్నారా అని కనీసం తెలియలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. స్థానికులు మాత్రం ఆలస్యంగా
అగ్నిమాపక యంత్రాలు అధికారులు అక్కడికి చేరుకోవడం కారణంగా ఇంతవరకు వ్యాప్తి చెందింది. ముందుగానే స్పందించి ఉంటే స్టార్టింగ్ లోనే ఈ మంటలన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చేవి అంటూ మాత్రం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఎన్ని విమర్శలు వచ్చినా కూడా అధికారులు మాత్రం బిల్డింగ్ 4 వైపుల నుంచి కూడా టెక్నాలజీని ఉపయోగించుకొని ఫైర్ టెండర్స్ కి చెందినటువంటి ల్యాడర్ ఒకటి, రోబోటిక్ కెమెరాస్, తర్వాత వీళ్ళు సోప్ ఉపయోగించి ఆ మంటలని వ్యాప్తి తగ్గించి పూర్తిగా విజిబుల్ ఉండే విధంగా ఒక రూట్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మంటలైతే అదుపులోకి వచ్చాయి కాబట్టి ఈ సెక్యూరిటీ సిబ్బంది కుటుంబం అంతా అక్కడే చిక్కుకొని ఉందా, లేదంటే వీళ్ళు ఫైర్ వచ్చినటువంటి వెంటనే బయటకు వచ్చారా అనే దానిపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇంకొద్ది సేపట్లో పూర్తిగా క్లియర్ అయిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది రూమ్ దగ్గరికి వ్యక్తులు వెళ్ళడము, ఫైర్ సిబ్బంది వెళ్ళడము, లేదా రోబోటిక్ కెమెరాను అక్కడ పంపి దాని ద్వారా ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సార్, రవితేజ అయితే ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటి? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత వీటిపైన విచారణ జరిపి ఎవరి నిర్లక్ష్యం కారణంగా ఎక్కడి నుంచి మంటలు వ్యాప్తి చెందాయి అనే దానిపై కూడా అధికారులు విచారణ జరిపించేటువంటి అవకాశం ఉంది. ఫర్నిచర్ షాప్ ఉండడము, ఆ ఫర్నిచర్ షాప్ పైనే 4 అంతస్తుల వరకు రెసిడెన్స్ కుటుంబాలు ఉండడము, ఈ ఫర్నిచర్ షాప్ లో నుంచి మంటలు ఏర్పడి ఈ మంటలు కాస్త 4 ఫ్లోర్ వరకు కూడా వ్యాపించాయి. స్టార్టింగ్ లో మంటలు చెలరేగినటువంటి వెంటనే ఆ బిల్డింగ్ వాసులు స్థానికులంతా కూడా అలర్ట్ అయ్యి వారి చర్యలు చేపట్టి కొంత కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఫర్నిచర్ అంతా కూడా దాంట్లో ప్లైవుడ్, ఈ చెక్కలు, ఎక్కువగా టేబుల్స్ లాంటి ఎక్విప్మెంట్ ఉండడం కారణంగా ఒకదానికొకటి అంటుకొని మంటల వ్యాప్తి పెరగడంతో సెకండ్స్ లో బిల్డింగ్ అంతా కూడా మంటలతో ఒక్కసారిగా నిండిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. పబ్లిక్ ఏమీ చేయలేక అధికారులకు సమాచారం ఇవ్వడము, యంత్రాలు అక్కడికి చేరుకొని వారికి ఉన్నటువంటి సోర్స్ ప్రకారంగా కంట్రోల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడం, సుమారు 1.5-2 గంటల పాటు తీవ్రంగా శ్రమించి ఆ మంటలను అదుపులోకి తీసుకొచ్చారే తప్ప సెక్యూరిటీ కుటుంబం ఎక్కడ చిక్కుకున్నారు, ఏ ప్రాంతంలో ఉన్నారు అనేది మాత్రం ఇప్పటి వరకు ఫైండ్ అవుట్ అవ్వలేదు. కాబట్టి కంట్రోల్లోకి వచ్చిన తర్వాత పూర్తిగా క్లియరెన్స్ అయినటువంటి వెంటనే సెక్యూరిటీ సిబ్బంది కుటుంబం ఎక్కడ ఉందనే దానిపై కూడా వీరు వెళ్లి పరిశీలించేటువంటి అవకాశం ఉంది. అనుష. రైట్ రవితేజ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.